ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కీలక దశ నేటితో ముగియనుంది. ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగిచ్చేందుకు నేడే చివరి రోజు కానుండగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20% పైగా ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా నమోదు కాలేదు. అర్హులైన ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను ఇంకా ఇవ్వకపోతే వెంటనే BLOలకు సమర్పించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ కొలిక్కొస్తోంది. ఎస్ఐఆర్లో కీలకమైన ఎన్యూమరేషన్ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. ఓటర్ల వివరాలు నింపి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాల్ని ఎన్నికల కమిషన్ డిజిటలైజేషన్ చేస్తోంది. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన ఓటర్ల పేర్లు మాత్రమే ఈ నెల 17న ప్రకటించనున్న ముసాయిదా జాబితాలో ఉంటాయని ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20% పైగా ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా ఈసీకి అందలేదు. ప్రస్తుత జాబితా ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. జూన్ 25 నుంచి దాదాపు 10 రోజుల్లోనే ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. అయితే 2,64,30,494 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయినట్లు వెల్లడించింది. ఆ లెక్కన దాదాపు 73 లక్షలకు పైగా ఓట్లు పోయినట్లేనని తెలుస్తోంది. హైదరాబాద్ క్యూర్ పరిధిలో సుమారు 40% ఓట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు హైదరాబాద్ లో 58.58%, మేడ్చల్లో 63.82%, రంగారెడ్డిలో 64.81% ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగిచ్చారు. హైదరాబాద్ లో 19 లక్షలకు పైగా, రంగారెడ్డి జిల్లాలో 12 లక్షలకు పైగా, మేడ్చల్ జిల్లాలో 10 లక్షలకు పైగా ఓట్లు తగ్గిపోనున్నట్లు తెలుస్తోంది. మొత్తం హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ఆ 3 జిల్లాల్లోనే సుమారు 43 లక్షల ఓటర్లు తొలగించే పరిస్థితి కనిపిస్తోంది. గత నెల 23 నాటికి 70% ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. గత 17 రోజులుగా దాదాపు 8% జరిగింది. చివరి రోజు పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇవాళ్టితో ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియనున్నందున అర్హులైన ఓటర్లు ఈఎఫ్లు ఇంకా ఇవ్వకపోతే వెంటనే BLO ద్వారా లేదా ఆన్లైన్లో సమర్పించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఎస్ఐఆర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20% ఓట్లు తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వారిలో మరణించిన వారు, అడ్రస్ లభించని వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారితో పాటు డూప్లికేట్ ఓట్లు సుమారు 60 లక్షల వరకు గుర్తించారు. ఈ నెల 17న ఓటర్లు ముసాయిదా జాబితా ప్రకటించనున్నారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరిస్తారు. ఎన్యూమరేషన్ ఫారాల్లో 2002 ఎస్ఐఆర్ కి చెందిన వివరాలు లేకుంటే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. నోటీసులు, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 15 వరకు చేపట్టనున్నారు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది.